సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఏపీ ప్రభుత్వం జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో డిఎస్సి పరీక్షలను మార్పులు చేశారంటూ ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే మనకి ఇది అఫీషియల్గా ఈనాడులో రావడం జరిగింది. మీరు ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే ఏపీ ప్రభుత్వం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ డిఎస్సి పరీక్షలను అయితే పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 20వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు తేదీల్లో మార్నింగ్ సెషన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో ఎవరైతే పరీక్షలు రాయవలసి ఉందో వాళ్ళకి సంబంధించిన పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు మెగా డిఎస్సి కన్వీనర్ రెడ్డి కృష్ణారెడ్డి వెల్లడి శనివారం ఒక ప్రకటనలో తెలిపారంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. కొత్త హాల్ టికెట్స్ అనేవి జూన్ 25 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించి మార్చిన కొత్త హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని వాటి ప్రకారం పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఈ ట్విస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ షిఫ్ట్ అనేది జూన్ 13వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి జరిగింది. ఇక జూన్ 20వ తారీఖు, 21వ తారీఖుల్లో కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలే జరుగుతున్నాయి. అంటే ఎస్జిటి ఫస్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, ఎస్జిటి లాస్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి దాదాపుగా 15-16 రోజుల డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. దాదాపుగా ఈ నెల 20వ తారీఖు, 21వ తారీఖుల్లో ఎవరైతే హాల్ టికెట్లు పొందున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీకు మళ్ళీ కొత్తగా హాల్ టికెట్స్ అనేవి జూన్ 25వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. జూన్ 25వ తారీఖున విడుదలైన హాల్ టికెట్ని వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని వాటి ప్రకారం మీరు ఎగ్జామ్స్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. జూలై 1, 2 తారీఖుల్లో నిర్వహిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఎవరైతే 20, 21 తారీఖుల్లో హాల్ టికెట్ పొందున్నారో వీళ్ళకి మంచి వార్తని చెప్పుకోవాలి. ఎందుకంటే మరికొన్ని రోజుల ప్రిపరేషన్ సమయం అయితే దొరికింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి